గాజులు పెట్టించడం అంటే భర్త భార్య చెయ్యి పట్టి మొట్టమొదట గాజులు తొడగాలి. భర్త మొట్టమొదటి రక్షణ మంత్రం చదువుతాడు. అందుకని ఆ ఎక్కించేటప్పుడు ఏ గాజుకి డిజైన్ ఉండకూడదు. డిజైన్ లేని ప్లెయిన్ గాజులు సాదా గాజులు అంటారే, సాదా గాజుల్ని భర్త మొట్టమొదటిసారి స్త్రీ చేతులకి ఎక్కిస్తాడు సీమంతంలో. అలా ఎక్కిస్తే ఏమవుతుందంటే ఆ గర్భం మీదకి ఏదైనా ఆసురీ శక్తుల కన్ను ఉంటే అటువంటి దోషం వల్ల ఆ గర్భం విచ్ఛిన్నమై ఒక్కొక్క నాడు గర్భాంతర్గతమైన సంతానము గర్భము ధరించిన స్త్రీకి కూడా ప్రమాదం రావచ్చు. అంతలా పొంచి ఉంటారు. అందున నేను ఇలా చెప్పానని మీరు అనుకోకండి. గర్భమునందు సంతాన సంఖ్య ఎక్కువ ఉంటే అంత ప్రబలంగా ఉంటుంది చూపు. అందుకని అప్పుడు ఎక్కువ రక్షణ చర్య చేపడతారు. భర్త గాజులు తొడుగుతాడు, సాదా గాజులు, డిజైన్ ఉండకూడదు. సాదా గాజులు ఎక్కిస్తే, అందుకే మనకి చూడండి ఒక మాట అంటారు, రక్షాబంధనం దొరుకున్నారంటారు. ఏదైనా మీరు పూజ చేశారనుకోండి, ముందు రక్షాబంధనం కడతారు. మీరు భార్యకి రక్షాబంధనం కడతారు. ఆయన కంకణం కట్టుకున్నాడండి, నేను ఈ పని చేస్తానని అంటారు. కంకణం కట్టుకున్నాడంటే గాజు లాంటిదే అది కూడా. ఈ గాజులు మీరు నమ్మండి నమ్మపోండి, రక్షణ మీకు నమ్మకంలోంచే వస్తుంది. భర్త తన చేతులతో శుభముహూర్తంలో సీమంతంలో తొడిగినటువంటి గాజులు, భర్త తన చేతితో కుంకం బొట్టు తీసి సింధూరం బొట్టు తీసి పాపట ఎందు అలంకారం చేస్తాడు సీమంతంలో. ఇవి భర్త వచ్చి చెయ్యాలి. నేను ఇలా అడిగాను అని మీరు అనుకోవద్దు. ఇవాళ ఎన్ని చోట్ల సీమంతాలలో భర్త వచ్చి వీటిని చేస్తున్నాడు నాకు చెప్పండి. అది ఆడవాళ్ల వేడుక మీ దృష్టిలో. అది మీరు ఎన్ని రకాల స్వీట్లు తెస్తారు, మీరు ఎన్ని రకాల స్వీట్లు తెస్తారు. మీరు తెచ్చేటప్పుడు గులాబ్ జాములు తెండి, గాడిద గుడ్డు తెండి, ఇవి తప్ప అసలు నీ కూతురు గర్భాన్ని, నీ కూతురు గర్భాంతర్గతమైన శిశువుని రక్షించుకునే ప్రయత్నం నీ జన్మలో నువ్వు చేస్తున్నావా? ఎక్కడుంది నీ పెద్దరికం? ఎక్కడుంది నీ భర్తృత్వం? నీ భార్యని రక్షించుకోవడం నీకు చేత కాదు, నీకు తెలియదు సీమంతం అంటే ఏమిటో. నువ్వు సీమంతం గురించి మాట్లాడతావు, నువ్వు స్వీట్లు అట్టుకొచ్చి పంచుతావు. తెలిసి తెలియక ఎక్కడో ఎవడో ఎలా చేశాడో తెలియనటువంటి స్వీట్లు పట్టుకొచ్చి భుక్త శేషాన్ని పట్టుకొచ్చి అక్కడ పెడుతున్నావు అమ్మవారికి. ఎంత అపచారం చేస్తున్నావు. నువ్వు మడి కట్టుకుని నీ ఇంటి భార్య ఉండి అక్కడ పెట్టి అమ్మవారికి నివేదన చేసి నీ వంశం పెరగాలని కోరుకోవాలి, నువ్వు తాత అవ్వాలని కోరుకోవాలి. ఏం చేస్తున్నావు సీమంతం? నేను ఇలా ప్రశ్నించానని అనుకోకండి, ఇవాళ శ్లోకంలో వచ్చింది కాబట్టి చెప్పాను. నిజంగా ఒక్కొక్క ధర్మం, ఒక్కొక్క ఉపచారం మనకి దేశంలో జరుగుతున్నవి ఇవాళ చూస్తుంటే కన్నుల వెంట నీళ్లు వస్తాయి. ఎంత ఆశ్చర్యకరంగా అయిపోయిందిరా ప్రపంచం ఇవాళ. ఎక్కడి నుంచి వస్తుంది రక్షణ రమ్మంటే? ఎక్కడి నుంచి వస్తుంది ఐశ్వర్యం రమ్మంటే? ఎక్కడి నుంచి వస్తుంది సుఖం రమ్మంటే? ఎక్కడి నుంచి వస్తుంది భార్యాభర్తల మధ్య అనుబంధం రమ్మంటే? ఎక్కడి నుంచి వస్తుంది ఇంటికి మంగళతోరణం కట్టాలంటే? ఎక్కడి నుంచి వస్తుంది శరీరంలో ఆరోగ్యం ఉండమంటే? పాడైపోతోందంటే సనాతన ధర్మం లేదు, ధర్మం మీద నమ్మకం లేదు, చెయ్యవలసిన పని చేసిన వాడు లేడు. వేలంబరం, మోజు, వెర్రి, దీని పట్ల తిరిగినాడు అవే వస్తాయంతే. అందుకని శంకరులు అంటారు, సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణి తవ జనని తాటంక మహిమ. అమ్మా, నీ చెవులకు పెట్టుకున్న తాటంకముల మహిమమ్మ ఇది. ఏమండి, ఆ తల్లి సమస్త జగములకు ఐశ్వర్యముని ఇయ్యగలిగిన తల్లి. ఆ తల్లి తాటంకములు పెట్టుకోవడం ఏంటి? తాటంకములంటే మీరు గుర్తు పెట్టుకోండి, రెండు రకాలుగా పెట్టుకుంటారు. తాటంకమును చెవి కుట్టించినప్పుడు పెట్టుకుంటారు. తాటంకము చెవికి ఉంటే ఇలా నమస్కారం చెయ్యాలి. ఆవిడికి చెవులకి తాటాకు ఎట్టుకుందండి అని మీరు నవ్వారా, కట్టి కుడుపుతుంది అమ్మవారు ఆ తాటాకు. అందుకని చెవిలో తాటాకు కనపడితే ఇలా నమస్కారం చెయ్యాలి. నీకు ఐశ్వర్యం ఉందా, ఇంకో రకంగా చేయించడానికి వీల్లేదు, పద్మం చేయించమని చెప్పింది శాస్త్రం. చుట్టూ స్టట్స్ అంటమే రాళ్లు పొదిగి మధ్యలో పువ్వులా ఉన్న పద్మాల్ని ధరించాలి. ఎందుకని పద్మం సౌభాగ్య వస్తువు, దాని పద్మములను చెవులకి ధరించమని చెప్పింది. అందుచేత తవజనని తాటంక మహిమ రెండే ప్రధానమైనవి సుమంగళీ తత్వంలో. మిగిలినవి లేవా? ఉన్నాయి. నల్లపూసలు దృష్టితీత, కాళ్ళకి పసుపు లక్ష్మీతత్వం, సిగలో పువ్వులు పాతివ్రత్యం, తాంబూల సంసేవనం పాతివ్రత్యం. కానీ తన భర్త బ్రతికి ఉన్నాడనడానికి గుర్తేమిటి? అందుకే వివాహంలో భర్త ఆవిడ మెడలో పసుపు తాడు మాత్రమే కడతాడు. అసలు ఇంకా యథార్థంగా మాట్లాడితే తాళిబొట్టుకి పసుపు తాడే, బంగారు గొలుసు దానికి ఉపయోగించమని అనలేదు. చంద్రశేఖర పరమాచార్యులంతటి మహాపురుషులు
ఇవాళ తాళిబొట్టుకి బంగారు గొలుసులు వాడుతున్నారని బాధపడ్డారు. పసుపు తాడు వాడడమే శ్రేయోదాయకం. పసుపు తాడు కనీసం 16 రోజులు పండగ అయ్యేంత వరకు మెళ్ళో పసుపు తాడితో ఉన్నారా? ఆ విశుద్ధి చక్రం మీద పార్వతీ పరమేశ్వరుల పాద ద్వంద్వం మీద ముళ్ళు తగిలాయా? తరగని ఐదోతనం నిలబడుతుంది. సరే, అరణ్య రోదన ఏదో తాపత్రయం అంతే, ఒక పిచ్చి, ఒక వెర్రి అంతే, ఏదో చదివాం కాబట్టి ఆ సంతోషంతో చెప్పడం. సరే, ఏది కానివ్వండి, ఉండరా మహాపురుషులు ఎవరో ఉంటారు. సరే, దేని కొరకు చెప్పారంటే తవజనని తాటంక మహిమ, అమ్మవారి చెవులకు పెట్టుకున్న తాటంకములంత గొప్పవి. తాళిబొట్టు తాటంకము రెండూ తాటాకుతోటే సంబంధం. ఇవి అలా అయినప్పుడు మరి శంకరాచార్యులు వారు, అమ్మ నీ తాళిబొట్టు గొప్పది అనకూడదా? పురుషుడు తాళిబొట్టు కట్టేటప్పుడు ఒక మాట అంటాడు, ఇది ఈ సూత్రము నీ మెడలో నేను కడుతున్నాను, ఈ సూత్రాన్ని మంగళ సూత్రం అనే పిలుస్తారు. దాన్ని చేతికి కట్టకూడదా, కాలికి కట్టకూడదా, నడుముకి కట్టకూడదా, చెవికి కట్టకూడదా? కట్టరు, మెడలోనే కడతారు. 3 ముళ్ళు ఇక్కడే వేస్తారు. ఇవాళ మన దౌర్భాగ్యం ఎంతకి దిగజారిందంటే ఆ 3 ముళ్ళు వేసేటప్పుడు అక్కడ జరిగేటటువంటి మంత్రపూరితమైనటువంటి క్రతువు మీద మనకి శ్రద్ధ లేదు. వాడి మొహం ఇలా పెట్టి వాడు కట్టాలి, వీడియో వాడు ఉంటాడు పక్కన. నీ బతుకు దాని మీద ఆధారపడుందని నీకు తెలియదు. నీ మొహం అటు తిప్పి నువ్వు ఇక్కడ కట్టే ముడి వల్ల నీకొచ్చే నీ భార్య 5వ తనం నిన్ను కాపాడుతుంది. నువ్వు ప్రతిజ్ఞ చేస్తున్నావు, ఏమని? నేను కడుతున్నాను ఈ మంగళసూత్రాన్ని, ఆ మంగళసూత్రానికి నేను వేస్తున్నటువంటి 3 ముళ్లతో ఉన్న ఈ మంగళసూత్రము కంటే బద్మాను శుభగే తం జీవ శరదాం శతం, నీవు 100 సంవత్సరములు జీవించి ఉందువు కాక. నీ మెడలో ఈ మంగళసూత్రము ఎంత కాలమున్నదో అంత కాలము నేనున్నానని గుర్తు ప్రమాణం చేసి కడుతున్నారు. నీ ఆస్తిత్వం అంతా తాళ్ళలో ఉంది. ఎంత జాగ్రత్తగా వెయ్యాల ముడి, ఎంత భక్తితో వెయ్యాల ముడిని. అది మంగళసూత్రం, సర్వమంగళాతత్వం అయ్యింది. దాని వంక చూస్తూ నమస్కరించి వెయ్యవలసినటువంటి ముడిని నీ మోహం అటుపెట్టి కడితే దాని పట్ల భక్తి, నీకు వీడియో పట్ల ఆకర్షణ. ఒకవేళ ఎవడన్నా పాపం మంచివాడుండి ముళ్ళు కడుతున్నా అక్క చెల్లెళ్ళు, అదొక గొప్ప సంతోషం. అక్క చెల్లెళ్ళు వేదిక మీద ఉండాలి. ఉండి వీడి మొహాన్ని పట్టుకుని ఇలా ఆసిలేషన్ ఫ్యాన్ తిరగకపోతే ఇలా తిప్పేసినట్టు వాడి మొహాన్ని ఇలా తిప్పేయరు. వాడిని పాపం అటు చూసి కట్టనిస్తారా? ఎక్కడి నుంచి వస్తుంది మంత్రముల చేత ఫలితం రమ్మంటే? అందుకని అదిగో తాళిబొట్టు అంత గొప్పది, తాటంకం అంత గొప్పది. తాటంకము తనకి తాను ధరించింది స్త్రీ. ఈ తాటంకం ఎట్టి పరిస్థితులలో చెవులకి తాటంకం లేకుండా భర్తకి కనపడకూడదు భార్య వివాహం అయ్యాక. అయితే శంకరులు తాళిబొట్టు గురించి మాట్లాడకుండా తాటంకం గురించి ఎందుకు మాట్లాడదాం అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏమండి ఏదో చెవుకి అన్నం పెట్టి అందులో చిన్న తాటాకు తోస్తే దానికి అంత గొప్ప శక్తి ఉంటుందా? ఈ దేశ సార్వభౌమాధికారాన్ని అంతటినీ తీసుకెళ్లి మీరు 3 మీటర్ల గుడ్డలో 3 రంగులు పూసి జాతీయ పతాకం చూపించట్లా? పతాకం కనబడితే ఎక్కడున్నా ఇలా శాల్యూట్ చెయ్యట్లా? మీ దేశ సార్వభౌమాధికారాన్ని మీరు ఒక పతాకంలో చూపించట్లా? మీరు నమ్ముకున్నటువంటి మీ యొక్క శక్తినంతటినీ ఒక గుర్తులో మీరు చూపించుకోవట్లా? ఇది బ్రాహ్మణ్యమని చెప్పడానికి మీరు మెడలో యజ్ఞోపవీతం వేసుకోవట్లా? వీటన్నింటికీ పవిత్రత ఉండగాలేంది? పెద్దల చేత సంస్కరింపబడి చెప్పినటువంటి చెవికి ఉన్న తాటంకములకు ఎందుకుంటుంది ఆ శక్తి? ఉండి తీరుతుంది నీకు నమ్మకం ఉంటే. నీకు నమ్మకం లేకపోతే నిన్ను రక్షించగలిగిన వస్తువు నువ్వు వదులుకున్నావు అంతే, నీకు ఆ రక్షణ ఉండదు. అందుకని అమ్మా నీ చెవులకి తాటంకం ఉంది. శంకరులు తాళిబొట్టు గురించి మాట్లాడకుండా తాటంకం గురించి ఎందుకు మాట్లాడారు అంటే, శంకరుల యొక్క దృష్టి వేరు. అమ్మ చెవుల గురించి ఎందుకు మాట్లాడతారంటే, అమ్మ చెవులు మన ప్రార్థనలు వింటాయి. అందుకని శంకరాచార్యుల వారికి అమ్మవారి చెవుల పట్ల ప్రత్యేకమైన భక్తి. కాదు చెవులు శబ్దాన్ని వింటాయి. శబ్దం ఆకాశగుణికం. ఈ ఆకాశంలోంచి మొట్టమొదట సృష్టి వచ్చింది. ఈ చెవిలోకి మొట్టమొదట మంత్రోపదేశం జరుగుతుంది. ఈ చెవికి ఆభరణమైన తాటంకం పరమశివుడు ఉన్నాడనడానికి అమ్మ సౌభాగ్యానికి గుర్తయింది. ఆ పార్వతీ పరమేశ్వరులు మనకి తల్లిదండ్రులు. అందుకని శంకరులు అంటారు, అమ్మా ఈ దేవతలందరూ తాగారమ్మా విషాన్ని. తాగితే మాత్రం బతికున్నారా? వాళ్ళు బ్రతికి లేరు. కానీ నీ భర్త అమృతం తాగలేదు, విషాన్ని తాగాడు. అయితే నీ భర్తకి ప్రమాదం వచ్చిందా? రాలేదు. ఎందుకు రాలేదు?
తవజనని తాతంక మహిమ మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఇది అమ్మకేనా? ప్రతి సుమంగళికి, ప్రతి స్త్రీ అమ్మవారి స్వరూపమే. అమ్మవారు ఎలా ఉందో అలా ఉండడం నువ్వు నేర్చుకున్న నాడు నువ్వు నీ భర్తని, నీ ఇంటిని రక్షించుకోగలవు. ఇది నీ యందున్నటువంటి శక్తి. ఆ శక్తిని నువ్వు విడిచిపుచ్చుకుంటున్నావు. ఇది చెప్పడానికి శంకరాచార్యుల వారు అమ్మవారి యొక్క వైభవాన్ని ఆ శ్లోకంలో కీర్తిస్తూ ఆంతరమునందు ఆవిడ విశ్వస్య భేషజీ. ఇవాళ పిల్లలందరికీ ఇంత కష్టం వచ్చింది. ఎవరు రక్షించాలి? అమ్మ రక్షించాలి. ఎలా రక్షించాలి? అయ్య చేత తాగించాలి హాలాహలాన్ని. మరి అయ్యనెవరు రక్షించుకుంటారు? మళ్ళీ శివస్య భేషజీ. మళ్ళీ భర్తను రక్షించుకునేది ఆవిడే. ఎలా రక్షించుకుంది? ఠాక్కన కంఠం పట్టుకున్నది. పట్టుకుని ఆవిడ శక్తి స్వరూపురాలు కనుక హాలాహలాన్ని ఆభరణంగా మార్చేసింది, నీలకంఠుణ్ణి చేసేసింది. లేదు లేదు, అమ్మ అయ్య వేరా, పాలు పాల తెలుపు వేరా, అయ్యవారే ఇక్కడ ఉంచేసుకుని నీలకంఠుడై కూర్చున్నాడు. తప్పేం లేదు, మీరు ఎలా చెప్పినా తప్పేం లేదు. అందుచేత అదిగో అంత పరమ పవిత్రమైనటువంటి నీలకంఠనామాన్ని మనకు జ్ఞాపకం చేసేటటువంటి శక్తి కలిగినటువంటి ఈ శ్లోకంలో అమ్మవారి చెవుల తాటంకములను మనకి మానసా దర్శనం చేయించారు శంకరాచార్యుల వారు. కాబట్టి ఇవాళ మీరు ఏం దర్శనం చేశారు? ఇవాళ పంచమి ఉంది, ఉదయం పంచమి అమ్మవారి యొక్క స్వరూపం. పంచమి పంచ సంఖ్యేచి అంటున్నాం కదా. అటువంటి రోజు అసుర సంధ్య వేళ సౌందర్యలహరి అంతర్భాగంగా ఒక దేవాలయ ప్రాంగణంలో కూర్చుని అమ్మవారు పంచభూతముల సాక్షిగా నిలబడి ఉండగా ఇవాళ అమ్మవారి యొక్క పాపట ముందు పెట్టేటటువంటి సింధూర బొట్టుని, అమ్మవారి తాటంకములని, ఆ రెండింటి మాహాత్యాన్ని మనం చెప్పుకున్నాం. చెప్పుకోవడం చేత ఒకటి భర్తకి ఆయుర్దాయం నిలబడుతుంది. అకాలంగా వచ్చేటటువంటి ప్రమాదం ఏదైనా ఉంటే పరిహరింపబడుతుంది. తన ఇంటిలో ఏదైనా దరిద్రం ఉండి కష్టాలుంటే అమ్మవారి యొక్క పాపటలోని సింధూరమును దర్శనము చేయుట చేత పరిహరింపబడతాయి. ఇంకింతకన్నా మనకేం కావాలి? అందుకని అంత రెండు శక్తివంతమైనటువంటి శ్లోకాల్ని, అంతంత గొప్ప దర్శనాల్ని మనం ఏమి చెయ్యలేమో, ఏమి చేసి మనం ఆ ఫలితాన్ని పొందలేకపోతున్నామో అలాంటిది మనకి దర్శింప చేయడం కోసమని శంకర భగవత్పాదులు కటాక్షించారు. కటాక్షించడం కాదు, మీకు అలా చూడగలిగిన అదృష్టాన్ని కూడా ప్రసాదించారు శంకరాచార్యుల వారు. ఎక్కడ ప్రసాదించారో తెలుసా అండి? శ్రీచక్రం అని ఒకటి ఉంటుంది. అందులో అమ్మవారు శ్రీచక్రంలో ఎప్పుడు శక్తి స్వరూపంగా తిరుగుతూ ఉంటుంది. ఆ శ్రీచక్రాన్ని పృథివిలోనే వెయ్యాలి, పృథివి మీద వెయ్యాలి తప్ప ఇంకెక్కడ వెయ్యకూడదు. మీరు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. కంచి పృథివీ క్షేత్రం. కంచిలో కామాక్షి అమ్మవారు ఉన్నారు. కామాక్షి అమ్మవారి యొక్క ఉగ్రస్వరూపాన్ని మళ్ళీ చాలా మందికి అనుమానం వస్తుంది. ఉగ్రస్వరూపాన్ని తగ్గించడము అనేటప్పటికీ చాలా మంది అనుకుంటారు ఉగ్రస్వరూపం అంటే అమ్మవారు ఏదో పీకు తినేసేటట్టు ఉందని, అందుకని మనం అక్కడికి వెళ్ళకూడదు అనుకుంటారు. అది కాదు. అమ్మవారి యొక్క స్వరూపంలో ఉగ్రత్వం కాదు, అమ్మవారి స్వరూపంలో ఉన్నటువంటి శక్తిని తట్టుకోగలిగినటువంటి శక్తి మీ ఉపాధికి పోగొట్టుకున్నారు మీరు. ఎందుకని? ఈ ఉపాధి దేని చేత సంస్కరింపబడి దైవీ శక్తిని తాను ఆకర్షించుకోగలదో దాన్ని మీరు వదిలేసుకున్నారు. వదిలేసుకోవడం వల్ల ఇవాళ ఏమైంది? అమ్మవారి ఎదురుగుండా వెడితే ఆ శక్తిని తాను తట్టుకోలేకపోతున్నాడు. అది 40 వోల్ట్లు బల్బే. అది నిజంగా అందులోకి కొంచెం కరెంట్ ఎక్కువ వచ్చింది అనుకోండి, ఆ బల్బ్ ఏం చేస్తుంది? అది 40 వోల్ట్లు బల్బ్ పెడితే వెలుగుతుంది. అక్కడ మీరు 0 వాట్ బల్బ్ పెట్టారనుకోండి, ఏమవుతుంది? కరెంటు తప్పు కాదు, బల్బు కాలిపోతుంది. అలా అప్పటికి ప్రజలలో ఉన్నటువంటి తపశ్శక్తిని దృష్టిలో పెట్టుకుని ప్రతిష్ఠ చేయబడ్డాయి. కానీ రాను 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 తరాల వెళ్ళిపోతున్న కొద్దీ రోజు రోజుకి భ్రష్టులైపోతున్న కారణం చేత, పాపము చేత కలియుగంలో అమ్మవారి శక్తిని తట్టుకోలేని స్థితి వచ్చింది. అప్పుడు శంకరులు ఈ జాతికి చేసిన గొప్ప ప్రయోజనం, ఆ ఎడిషనల్ పవర్ ఏదుందో అమ్మవారిలో, మనుషులు ఎంత శక్తిని మాత్రమే తట్టుకోగలరో అంతకన్నా అధికంగా ఉన్న శక్తిని అమ్మవారిలోంచి డిడక్ట్ చేశారు, తీసేశారు.